శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఇప్పుడు అయోధ్యలో బాలరాముణ్ణి ఎందుకు ప్రతిష్ఠించారు? ఎక్కడైనా మనకు రామాలయాలకు వెళ్తే అండి సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా ప్రతిష్ఠించుంటారు. ఒకే శిల మీద అయ్యుండొచ్చు, వేరే వేరే శిలల మీద అయ్యుండొచ్చు. కానీ ఒంటిమిట్టలో హనుమంతుల వారు ఉండరు. మీరు చూస్తే కడప జిల్లా ఒంటిమిట్ట చాలా ప్రసిద్ధమైన ఆలయం. అయోధ్యతో సమానమైన ఈ భద్రాచలం ఒంటిమిట్ట కూడా అండి. అది ఒంటిమిట్ట అనేది అభివృద్ధికి నోచుకొని ఆలయం అండి. చాలా బాధేస్తుంది ఆలయం దగ్గరికి వెళ్తే. అరే, మన ఆలయాల్లో అభివృద్ధి లేనివి చాలా ఉన్నాయి అని. అసలు ఆలయంలో అక్కడికి వెళ్తేనే మనసు చాలా ప్రశాంతం అవుతుంది. ఎందుకంటే రాముల వారు లంకకి వెళ్ళేటప్పుడు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నారని చెప్పి అక్కడ మనకి ఆ స్థల పురాణం యొక్క గాథ అన్నమాట. అప్పటికి హనుమంతుల వారు ఇంకా రాముల వారిని కలవలేదు కాబట్టి అక్కడ హనుమంతుల వారు లేరు. ఇది అక్కడ ఉన్న కథ అన్నమాట. మరి అన్ని చోట్ల అందరూ ఉన్నారు. మరి అయోధ్య రాముల వారు జన్మించిన ప్రదేశం. అందులో బాలరాముణ్ణి, కోదండరాముణ్ణి కాదు, కోదండం పట్టుకున్న రాముణ్ణి ప్రతిష్ఠించలేదు, బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు. ఏంటిది? చాలామంది మనసులో సందేహం ఉంటుంది. అసలు ఈ రామ మందిరాన్ని అయోధ్యలో బాబ్రీ మసీదు కంటే ముందు కూడా దాన్ని ఎవరు నిర్మించాడు అంటే కుషుడు నిర్మించాడు. శ్రీరామచంద్రులకి ఇద్దరు కవలలు కదా, లవుడు కుషుడు. కుషుడు నిర్మించారని గాథలు చెప్తోంది, మనకి రామాయణం చెప్తోంది. ఆ కుషుడు నిర్మించినప్పుడు కూడా బాలరామున్నే ప్రతిష్ఠించాడంట. తండ్రో చిన్నాన్నో హనుమంతుల వారిని ప్రతిష్ఠించలేదు ఆయన. ఆ బాలరాముని విగ్రహాన్నే ప్రతిష్ఠించాడు కాబట్టి తిరిగి బాలరామున్నే ప్రతిష్ఠించారనేది ఒక వాదన మనకి వినిపిస్తుంది. మళ్ళీ తర్వాత బాబ్రీ మసీదు కట్టారు, మళ్ళీ బాబ్రీ మసీదుని కూలగొట్టారు, మళ్ళీ రామాలయాన్ని కట్టారు, ప్రతిష్ఠించారు. సరే, మళ్ళీ తిరిగి కడుతున్నారు కదా, అదే విగ్రహం పెట్టారు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే మనకి ఇంకా అయోధ్య రామమందిరం పూర్తిగా నిర్మాణం అవ్వలేదు. గర్భగుడి మాత్రమే నిర్మాణం అయ్యింది కాబట్టి అక్కడ ఉత్తరాదిన ఉన్న సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. మనకి ఆ రోజున ప్రతిష్ఠ జరిగిన రోజు ఇంకొక విశేషం ఉందండి. ఏంటిది అది అంటే కూర్మ ద్వాదశి అండి. ఆ రోజు మహావిష్ణువు కూర్మ అవతారం తీసుకుంది కూడా అదే రోజు. ఆ ద్వాదశి రోజే తీసుకున్నాడు. అందుకే చాలా చాలా ఫలితాలన్నీ చూసి వాళ్ళ ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. ఎవరిది వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు మన దక్షిణాదికి వస్తే మన ప్రతిష్ఠ వేరే ఉంటుంది, దగ్గరగా ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉంటాయి. నదీ తీరాలలో వేరే తిథులు ఉంటాయి, తిథులకి వేరే విశేషత ఉంటుంది. ఇలా అనేకం ఉంటాయి. మనం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుడికి తిథి గ్రహణము లేకపోతే ఆయనకు ఒక రోజు ఏమీ ఉండదండి అసలు. ఎందుకు అంటే మొత్తం విశ్వమే ఆయన ఆధీనంలో ఉంటుంది, గ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయనకేంటిది తిథి నక్షత్రము ఇవన్నీ కూడా కాదు కదా. మనం ఎందుకు ఆలోచించాం? భగవంతుడే అన్నీ సర్వమైనప్పుడు, సర్వం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, ఆయనలోనే ఉన్నాయి అన్నప్పుడు ఆయన విగ్రహ ప్రతిష్టకి చాలామంది పదార్థాలు తీసి చాలా వీడియోస్ చూసి చాలా బాధేసింది. అరే, ఈ మాత్రం మనకి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని. సరే, మిగతా మనకి ఇంకా అంతస్తులు కడుతూ ఉన్నారు. మొదటి అంతస్తు, రెండో అంతస్తు. ఒక అంతస్తులో దశరథుడు, ఆయన 3 భార్యలు, కుమారులందరూ, కోడళ్ళు ఒకటి. ఒక అంతస్తులో అంటే మనకు అయోధ్య నుంచి వచ్చిన సమాచారం, ఒక అంతస్తులో సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ సమేత ఒక మందిరం నిర్మిస్తూ ఉన్నారు. అందరూ వస్తారండి అక్కడ. మనం అందుకే ఒక సంవత్సరం తర్వాత అయోధ్యకు వెళ్ళి చూడాలి. ఇప్పుడు పరిగెత్తి ఏదో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఏముంటుందండి? ఇప్పుడు గర్భగుడి మాత్రమే నిర్మాణమైంది. సంవత్సరం తర్వాత అనుకో వీళ్ళందరూ కూడా ప్రతిష్ఠించబడతారు. వీళ్ళందరినీ కూడా మనం దర్శించుకోగలుగుతాం. అందుకే నిర్మాణం పూర్తయ్యాక వెళ్దాం. ఇప్పుడే లక్షలాది మంది వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి, కొత్త కట్టారు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాకుండా 1 సంవత్సరం ఆగాక వెళితే వీళ్ళందరూ కూడా ఉన్నారా లేదా అనేది. వాళ్ళు లేకుండా ఎలా కడతారండి? సీతమ్మ వారు లేని ఆలయం రాముల వారిని ఒక్కరిని మనం చూస్తామా? ఇక్కడ అందులో బాలరాముడు భార్యను ఎలా పెడతారు? కాబట్టి ముందు కుషుడు ఎలా నిర్మించాలో అలాగే నిర్మించారు. కాబట్టి ఇక్కడ మనము ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినా
అక్కడ భగవంతుడు ఏ ఆయుధాల్ని ధరించాడు, ఏ రూపంలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడా, ఉగ్రంగా ఉన్నాడా, మనల్ని కరుణిస్తారా, అక్కడ ఉన్న అవతారంలో ఉన్న విశేషాలను మనం కనుక్కుంటే అండి అది భక్తి, సంపూర్ణమైన భక్తి. అక్కడికి వెళ్ళి ఇక్కడ సీతమ్మ వారు లేదు, అరే ఇక్కడ హనుమంతుల వారు లేరు, అరే అక్కడ అది కట్టారు ఇది కట్టారు, ఆలయం బాగలేదబ్బా, ప్రసాదాలు బాగలేవు, ఇలా అంటున్నావు అంటే నువ్వు భగవంతుని కూడా తిరస్కరిస్తున్నట్టు. నువ్వు పుణ్యక్షేత్రానికి వెళ్ళావు, అక్కడ ఉన్న పుణ్యాన్ని తీసుకురావడానికి వెళ్తున్నావు, నోటితో ఆ పుణ్యం పోగొట్టుకుని పాపం తెచ్చుకుంటూ ఉన్నావు. నిజం చెప్తున్నాను. ఏదన్నా పెట్టని, భగవత్ ప్రసాదంగా స్వీకరించండి, లేకపోతే మౌనంగా వచ్చేయండి, అంతేగాని కామెంట్ చేయకూడదు. పుణ్యక్షేత్రాల మీద కామెంట్స్ చేస్తున్నారు అని అంటే మాత్రం వాళ్ళు పాపాన్ని ఒడగట్టుకుంటున్నట్టే. అక్కడ పెట్టారా లేదా, మనకి ఇదే ప్రసాదం, భగవంతుడు మనకు పెట్టలేదు అనుకోండి, అంతే. ఇక్కడ అర్థమైంది కదా ఎందుకు లేరు వీళ్ళందరూ అనేది. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసమే నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి ఈ ఛానల్లో. అందరూ ఆదరించమని కోరుకునేది కూడా అందుకే. స్వస్తి.